ఇప్పుడు నీకెవరిష్టం దేవుళ్ళో? నేను ప్రశ్న అడిగాను నిన్ను, చెప్పు. నాకు అందరు ఇష్టమే. ఊరికే శివుడు ఇష్టం అనుకో కాసేపు. ఆయనకి రాముడు ఇష్టం, వీడికి దుర్గమ్మ ఇష్టం, ఆవిడకేమో విష్ణుమూర్తి ఇష్టం అనుకో. నేను నా కృష్ణ భక్తులు, నా కృష్ణుడి ఇష్టం. ఎవరైనా దుర్గమ్మ భక్తులు, ఎవరైనా శివుడు భక్తులు, లేకపోతే విష్ణు భక్తులు ఇంకొకరితో మా దేవుణ్ణి నమ్మకపోతే అని ఎవరైనా బెదిరించడం చూసావా? లేదు, చూడలేదు. మనం అక్కడ శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడే ఉండే రామాలయానికి వెళ్ళి ముందున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పోతాం. అక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారి దగ్గర పోతాం, ప్రదక్షిణ చేస్తాం, గణపతి దగ్గర గుంజలు తీస్తాం. అవును, మనకు డిఫరెన్స్ ఏం లే. అవునా? అవును. వీళ్ళు చర్చికి వెళ్ళి ఇంకో చర్చికి వెళ్తారేమో అడుగు. వెళ్ళరు. మీ దీని పేరేంటిది? క్యాథలిక్ వాళ్ళు ప్రొటెస్టెంట్ దాంట్లోకి వెళ్తారా? వెళ్ళరు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్లోకి వెళ్తారా? వెళ్ళరు. పోనీ భగవద్గీతలో ఎన్ని శ్లోకాలను అడుగున్నాను? ఎన్ని ఉన్నాయి? 700 శ్లోకాలు. నన్నే కాదు, అడ్డనామాల వాళ్ళన్నా అడుగు, బొట్టు పెట్టిన వాళ్ళన్నా అడుగు, ఏ సాంప్రదాయం వాళ్ళన్నా అడుగు, వేల సంవత్సరాల నుంచి భగవద్గీతలో శ్లోకాలు అన్నీ ఉన్నాయి. ఏ సాంప్రదాయం వాళ్ళనైనా అడుగు. ఇతను నమ్మే బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అడుగు. ఓకే. వేరే ఇంకొక పాస్టర్కి ఫోన్ చేయి, ఇంకొక క్రిస్టియన్కి ఫోన్ చేయి, ఎన్ని ఉన్నాయో అడుగు. అంటే వాళ్ళ వేరియేషన్స్ ఉంటాయి. ఒకటికి 44, ఒకటికి 64, ఒకటి 72. అందుకే కొంచెం హార్ష్గా ఓ మాట చెప్పనా? చెప్పండి. నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ గొర్రెలు స్పీకింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? అంత 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 చీప్ అయిపోయిందా? స్పిరిచువాలిటీకి బ్రాండ్ భారతదేశం, ఋషుల భూమిది. వాళ్ళు మనకి నేర్పించేది. రైట్. ఓకే, ఓకే. నేను బాధపడేది అది నానా. ఇప్పుడు ఎరా నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? నేర్పిస్తావా క్రాంతికి కార్ డ్రైవింగ్? క్రాంతికి డ్రైవింగ్ వచ్చు అన్నాను, రుజువు ఏంటి? మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాంగా. నువ్వు నేర్పిస్తావా? నువ్వు అలా నీకు డ్రైవింగ్ నేర్పించడం ఎంత ఫన్నీగా ఉంటుందో అలా వాళ్ళు మనకు స్పిరిచువాలిటీ గురించి చెప్పడం. ఎవడైతే క్రిస్టియన్గా మారాడో హీ డిక్లేర్ హిమ్సెల్ఫ్. వాళ్ళ పూర్వీకులంతా ఎదవలని వాడు ఒప్పుకున్నట్టు కదా. ఇప్పుడు ఆ పిల్లోని నన్ను అడుగు, వాళ్ళ తాతముత్తాతలు ఎక్కడికి వెళ్తారో ఏం చెప్తాడు? నరకాన పోయిరా. వీడెవడంటున్నా? వీడికో ఇంటి పేరు ఇచ్చి, వీడికో బాడీ ఇచ్చి, వీడికి ఆస్తి ఇస్తే వాళ్ళు నరకానికి వెళ్ళారా? ఇందా నేను చెప్పానుగా, అది మన టాపిక్ పక్క పోయింది. శామ్యులు సార్, మరి మీ నాన్నగారు చనిపోయాక మీరు మనం అక్కడి నుంచి అట్లా ముందుకెళ్ళిపోయింది టాపిక్. మీ నాన్నగారు అదే ఎక్కడికి వెళ్ళి ఉంటారన్న. ఆబ్వియస్లీ నరకానికి పోయి ఉంటాడు. ఈ నాట్ బిలీవ్ ఇన్ జీసస్, దట్స్ వై ఈ గో టు హెల్ అన్నాడు. నేను అన్నాను, తప్పులేదు సార్, మిమ్మల్ని కని పెంచి ఇంత చేసినందుకు ఖచ్చితంగా మీలాంటి దరిద్రుని కొడుకుగా పొందినందుకు ఆయన ఖచ్చితంగా నరకంకే వెళ్ళవలను. మరి ఎందుకన్నాను? వీడెవడు సార్ చెప్పడానికి? వీడెవడు సార్? వీడెవడు? నువ్వు వాళ్ళ నమ్మకం కదా. నువ్వెవడు? నీ నమ్మకం నీతో పెట్టుకో. నీకు ఇప్పుడు నువ్వు రాత్రి వెళ్ళి ఏదో తింటావు, గడ్డి తింటావు, బజ్జీలో లేదా కొండ బిర్యానో తింటావు. రోగం ఎవరికే? నీకే. కావాలితే మేము చెప్తాం ఏం తింటావు నానంటే, వెళ్తూ కొండ బిర్యానీ తిందాం అనుకున్నాను గురువుగారు అన్నావు అనుకో. ఏమయ్యా ఎదరు కొండ పెంచుకోవడానిక కొండ బిర్యానీ? బుద్ధి లేదా? రాత్రిపూట ఎందుకు తింటావు? ఏం తింటే ఇడ్లీ తిను అని సలహా చెప్తాం. అబ్బే నేను తినాల్సిందే, తిను, ఎవడు పడాలి? కడుపు నొప్పి నీకే. మొన్నవాడు మావాడు బజ్జీలు ఈడు తిన్నాడని ఆడు తినేశాడు, ఆడి అంతే, కడుపు నొప్పి, నో భోజనం. ఎవడి నొప్పి వచ్చింది? అంతేగాని నువ్వెవరు డిసైడ్ చేయడానికి ఇంకొకటి విషయం. అట్లా రాముడు గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా అంటే ఏం చెప్తారు మీరు? రాముడు దైవము, ఒక మానవ అవతారము, రుజువులు ఉన్నటువంటి ఓ గొప్ప దార్శనికుడు. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ రామ. నేను ఉదాహరణ ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి, అంటే నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి. రాముడు పుట్టిన చోట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడి కూలగొట్టిన తర్వాత, గుడి కట్టిన తర్వాత ఎప్పుడూ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన పుట్టినరోజు, కళ్యాణం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న 2024 డిసెంబర్ 25 ఏంటి? యేసుక్రీస్తు ఏంటి? క్రిస్మస్. ఎక్కడ జరిగింది? చేసుకోరు, ఇక్కడ కూడా ఎక్కడెక్కడ చేశారు. అక్కడ లేదు. ఎక్కడ? ఇజ్రాయెల్లో లేదా? చేస్తే మక్కిలు ఎరగొడతామని చెప్పారు. పుట్టిన చోట పుట్టినరోజు లేదు.
ఓసారి నెట్లోకి వెళ్ళి కొట్టుకోవాలి. ఓకే, పుట్టిన చోట అప్పుడు విలువ లేక ఇప్పుడు విలువ లేక అవసరం మనకి. రైట్.